చాలా బాగుంటాయి. ప్రస్తుతానికైతే కాయలు కోస్తున్నాను. బా చెట్టు నిండా చిట్టురెక్కాయలే. వావ్ సూపర్. చూస్తున్నారు కదా గాలి అయితే ఓన్ దోలేస్తున్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కదా లైక్ చేయండి. చూస్తున్నారు కదా చాలా రోజుల తర్వాత అయితే మా ఊరడులోకి అయితే వచ్చినాము. ఎందువల్లనైతే వచ్చినాము, చిట్టు రేగి పండ్లు అంటే చిట్టు రేగి పండు అయితే చూపించబోతున్నాము. అవి ఎలా ఉంటుంది, చెట్టు ఎలా ఉంటుంది చూడాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. చెట్టు దగ్గరికి అయితే పోదామా. చూస్తున్నారు కదా మా ఊరు అడవి అయితే చాలా పెద్ద అడవి. అడవిలోకి అయితే వచ్చేస్తున్నాము. చెట్టు దగ్గర పోయేదానికి కోసం అయితే పోతా ఉన్నాను. చూస్తున్నారు కదా ఈ వర్షాకాలము పెద్ద పెద్ద చెట్లు అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా కొమ్ముకాయలు కాస్తా ఉన్నాయి. అవి కూడా వస్తే చూపిస్తాను. ఏడైతే ఉరేంద్ర చెట్టు అయితే ఉన్నది, అది ఎలా ఉన్నదో చూపిస్తాను. బా చిట్టు రేగు పండ్ల కోసం పోతుంటే ఇక్కడ ఉరేంద్ర చెట్టు అయితే కనిపించింది. ఆహా కాయలు అయితే కాసేస్తున్నాయి. చూడండి ఉరేంద్ర చెట్టు అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడిప్పుడే కాయలు వచ్చేస్తున్నాయి. చూడండి కాయలు అయితే ఏ విధంగా ఉన్నాయో. బా పండ్లు వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా మీకైతే వీడియో అయితే తీసి పెడతాను. అబ్బా ఉరేంద్ర కాయలు వచ్చినాయి అనేసి నాకైతే తెలవనే లేదు. మేము వచ్చింది కేవలం చిట్టు రేగికాయల కోసం అయితే వచ్చినాము. బా ఎంత పెద్ద చెట్టు అయితే అయిపోయినది చూడండి. బాగానే కాసేస్తున్నాయి. ఇవి పండ్లు కానీ తింటే మాత్రంకి చాలా బాగుంటాయి. ప్రస్తుతానికైతే కాయ కోస్తున్నా. ప్రస్తుతానికైతే కాయలు కోస్తున్నాను. బా ఎంత పెద్ద చెట్టు చూడండి. ఇవి ఉరేంద్రకాయలు. ఇలాగా పచ్చికాయలు ఉన్నప్పుడు దీని లోపల పప్పు తినచ్చు. చూడండి తప్పకు ఊసేసి ఇలాగుంటాయి పప్పులు. లోపల ఏదో ఉంటాయి. మనం బెండ గింజలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. ఇవి తినేలాగా ఎలా కనిపిస్తుందంటే ఉగ్గురుగా అనిపిస్తుంది. పండ్లు కూడా తినచ్చు. ఇవి పండ్లు తినచ్చు. కానీ పండ్లు వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో అయితే తీసి మరి చూపిస్తాను. ముందుగా అయితే మనం చిట్టు రేగు పండ్ల దగ్గరకు అయితే వెళ్దాము. మనం పోయే దారిలో అయితే ఉరేంద్ర చెట్టు అయితే చూడగలిగినాము. చూస్తున్నారు కదా ఏ విధంగా రేవులుగా ఉన్నాయో. ఇప్పుడు ఆ రేవులలో పడి పోదాం. ఏమైనా గొంతులు ఉంటాయి. చూడండి దాబ ఏ విధంగా ఉన్నదో. గొంతులు ఉంటాయి. ఎట్లున్నది చూడండి రేవులు. ఈ రేవులలో పోవాలి, జాగ్రత్తగా పోవాలి. అడవి పందులు ఉంటాయి, ముఖ్యంగా అడవి పందులు ఉంటాయి. జాగ్రత్తగా పోవాలి. సీజన్ అయిపోతున్నాయి కాడే, ఇంకా సీజన్ అయిపోతున్నాయి కాడ చూడండి కలిగి పండ్లు అక్కడక్కడ ఉన్న కలిగి పండ్లు ఎప్పుడో అయిపోయినాయి. కానీ చాలా రోజులైంది కదా తినుకున్నా. ఇవి ఏం పండ్లు అయితే నాకైతే తెలియదు. కానీ చెట్టు అంతా ఎర్రగా కాసేస్తున్నాయి. కానీ ముందు కాయలు అనుకుంటా తినకూడదు. కానీ బొలుసు చెట్టు మాదిరిగా ఉంది. అయితే ఇవి తినవద్దు. కానీ బాగున్నాయి చూసేదానికి అనేసి చూపిస్తున్నాను. అదాము వేరే దగ్గరికి ఎన్ని ఉన్నాయి చూడండి. మన పోయే దారిలోనే ఎన్ని ఉన్నాయి. ఎడైతే చూడు కలిక్కాయలు ఇంకా పచ్చదనంగా పచ్చగా ఉన్నాయి కాయలు. కలిక్కాయలు ఇంకా వస్తూనే ఉన్నాయి. సీజన్ ఎప్పుడు అయిపోయింది, వెనక ముందు వస్తూ ఉన్నాయి. ఓకే మనం అయితే పోయే దారిలో ఏం చెట్లు ఉన్నాయన్నీ చూసుకుంటా పోదాము. ఇంకా చాలా దూరం పోవాలి. కాకపోతే నేను పోయేటప్పుడు మీకు ఏమైనా చెట్లు ఉంటాయి అన్నీ చూపిస్తాను. మీరు ఇప్పుడు ఎప్పుడైనా ఈ చెట్టు అయితే చూసినారా?
చూడండి ఏ విధంగా ఉన్నదో. కాయలైతే చూడండి ఎక్కువ కాసేస్తున్నది కదా. చూడడానికి ఏ విధంగా కనిపిస్తున్నాయి కాయలు, చూసేదానికి రేక్కాయలు మాదిరి కనిపిస్తున్నాయి కదా. ఇవైతే రేక్కాయలు కాదు, గొట్టిక్కాయల చెట్టు అంటారు. ఈ చెట్టు వచ్చి గొట్టిక్కాయల చెట్టు. ఇవి ఇప్పుడు పచ్చికాయలతో ఉన్నాయి, కానీ ఎండితే మాత్రంకి కొట్టుకుని మరీ తినచ్చు. ఎట్లుంటాయి తెలుసా, ఎండిపోతే మాత్రంకి మనం పగలు కొట్టుకుని పప్పు భలే ఉంటుంది, తిందామా అనిపిస్తుంది. అలా ఉంటాయి. కానీ ఇప్పుడు పచ్చికాయలు ఇవి లోపలైతే పప్పు ఉండదు, ఇంకా పప్పు అయితే పట్టు ఉండదు, పచ్చికాయలు కదా ఉండవు. ఇంకొక సైజు వచ్చి అలాగే చెట్టునే ఉండి ఎండిపోయి రాలిపోతాయి అన్నమాట. రాలిపోయినప్పుడు మనం చెట్టు కింద చేరుకొని కొట్టుకుని తింటే మాత్రంకి అబ్బబ్బబ్బా పప్పు తినాలనిపిస్తూనే ఉంటుంది. హార్ట్ సింబల్లో ఉంటుంది దీని గింజ లోపల. ఓకేనా, అలా ఉంటుంది గొట్టికాయ చెట్టు. కానీ చూడడానికి రెక్కలు మాత్రం కనిపిస్తే కానీ కాదు. ఇంకైతే మనం చెట్టు దగ్గరికి అయితే పదాం. చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి చుట్టూ రెక్కల చెట్టు అయితే ఏ విధంగా ఉన్నదో. దగ్గరికి వచ్చేస్తే చూడండి, బా చెట్టు నిండా చిట్టు రెక్కాయలే. వావ్ సూపర్. చూస్తున్నారు కదా, గాలి అయితే ఓన్ దోలేస్తున్నది. గాలి వారి మాదిరి ఊగిపోతున్నది చెట్టు అయితే. కాయలు మాత్రం మస్తు కాసేస్తున్నాయి. చూస్తున్నారు కదా, చిన్ని చిట్టు రెక్కలు అయితే కాసేస్తున్నాయి. కానీ చెట్టు మాత్రం తాకాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముళ్ళు చూడండి ఏ విధంగా ఉన్నాయో. కుక్కిలు ఉంటాయి ముళ్ళు, పట్టుకోలేము. బాబ్బబ్బా ఏం కాయలు రా నాయన. చూస్తున్నారు కదా, చెట్టు అయితే ఇలా ఉంటుంది. కానీ ఎక్కువగా పచ్చికాయలు ఎక్కువగా ఉన్నాయి, పండ్లు లేవు, పచ్చికాయలు ఎక్కువగా ఉన్నాయి. మీతో మాట్లాడితే నేను కొన్ని కాయలు ఎత్తుకోస్తున్నాను, పెద్దవే ఎరిపించుకొస్తున్నాను. కాకపోతే ముళ్ళు గుచ్చుకుని వేస్తాయి, అది వస్తే ఇబ్బంది మనకి. చూస్తున్నారు కదా ఎన్ని చిట్టు రేక్కాయలు అయితే కోసినాను. ఇలా ఉంటాయి చిట్టు రేక్కాయలు, ఇలా ఉంటాయి. కాకపోతే ఇంకా ఈ నెల ఆఖరిలోగానే ఉంటే చెట్టు మొత్తం పెద్ద కాయలతో వచ్చేసి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చిన్ని కాయలతో ఉన్నాయి. ఇలాగా చూడండి, ఈ కాయలకి డిఫరెంట్. ఈ మాతో వచ్చేస్తాయి కాయలు, ఈ మాతో వచ్చి మాగిపోతాయి. కానీ ఇప్పుడు ఎక్కువగా ఉండేది పిందెలతో ఉన్నది. ఈ నెలాకు లోపలైతే మనకైతే వచ్చేస్తుంది. చూడండి పండు ఏడనో ఒకటే మాగున్నది. ఇలా ఉంటుంది పండు అయితే. దీనైతే టేస్ట్ అయితే చేద్దామా. ఇవి పసిరికాయలు అన్నమాట. అంటే పక్కానికి ఇప్పుడిప్పుడే వచ్చినాయి, పెద్ద కాయలు కదా, పక్కానికైతే ఇప్పుడే వచ్చినాయి. ఫస్ట్ పచ్చికాయ తిందామా. చూస్తున్నారు కదా తినేలాగా ఏ విధంగా ఉందో. లోపల ఉండేది గింజ, లోపల ఉండేది గింజ అన్నమాట. కానీ పచ్చికాయ తినేలాగా చప్పగా సవ్వగా ఉన్నది. ఇలా ఉన్నది పచ్చికాయ అయితే. కానీ పండు అయితే ఇంకో పండుంది అయితే టేస్ట్ చేద్దామా. ఒకరువా పులుపు తెలుస్తుంది. అలాగా అలా ఉంది చూడండి. దీనికి తేడా చూడండి. ఇలాగ పచ్చికాయ అయితే ఎలా ఉంటుంది, పండు అయితే ఎలా ఉంటుంది. కానీ పండు అయితే మాత్రం ఒకరు పుల్లగా రెక్క రుచి అనేది ఒకరు లైట్గా తెలుస్తుంది, కాకపోతే పులుపు తెలుస్తుంది. కానీ మేము వచ్చిన దానికైతే పండ్లుగానే ఉంటే చాలా బాగుండేది. నేను కూడా ఇంటికి గడ కోసుకుని ఎత్తుకుని పోంటాను. కాకపోతే కాయలు ఉన్నాయి, అందుకనేసి కోసుకోవటం లేదు. చెట్టు అయితే మాత్రంకి ఇలా ఉంటుంది. చుట్టూ రేఖల చెట్టు అయితే ఇలా ఉంటుంది. దీన్ని పట్టుకోవాలన్నా కూడా భయంగా ఉంది, ముళ్ళు దెబ్బ అయితే. కష్టపడైతే మీకైతే చుట్టూ రేఖల చెట్టు అయితే చూపించగలిగినాను.
ఎలా ఉన్నది చిత్రేకాయ చెట్టు? మీ ఏరియాలో కూడా ఉంటే ఉండొచ్చు, కానీ మా ఏరియాలో మాత్రం ఖచ్చితంగా దీన్ని మాత్రం మేము ఖచ్చితంగా చిత్రేకాయ చెట్టు అనే పిలుస్తాము. టౌన్లో అయితే పెద్ద పెద్ద కాయలతో ఉంటాయి, కానీ ఇవి ఇంతకు మించి ఇంకా పెద్దవి రావు, అంతే పండు మాగిపోతుంది. సరే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకైతే చిత్రేకాయ చెట్టు గురించి అయితే చూపించినాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాము. బాయ్ ఫ్రెండ్స్.